హాయ్ హలో మీ అందరికీ ధన్యవాదాలండి. మన వీడియోలన్నీ చూస్తున్నారు కదా, మరి మన వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైకే మరిన్ని వీడియోలు చేయడానికి మాకు హెల్ప్ అవుతుందండి. మారేడుమల్లి అందాలు చూస్తున్నారు కదా, ఇప్పుడు పొల్లూరి జలపాతం దగ్గరకు వస్తున్నారండి. పార్ట్ 1లో రోడ్ వే మొత్తం చూసారు, ఇది పార్ట్ 2 వీడియో అండి. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ అయితే టికెట్ తీసుకోవాలండి. ఒక మనిషికి 10 రూపీస్ అండి. మామూలుగా 4 వీలర్కి అయితే 15 రూపీస్ అంటే 50 రూపాయలు. ఇంకా 2 వీలర్స్కి అయితే 20 రూపీస్. ఇంకా ఫోటోషూట్ తీసుకునే వాళ్ళకి కూడా వేరే రేట్ ఉంటుందండి. సినిమా షూటింగ్ తీయాలంటే 1000 రూపీస్. పెద్ద వెహికల్స్ వెళ్ళాలి కదా. ఇలాగా టికెట్స్ ఇక్కడ గేట్ దగ్గర తీసుకొని ఈ లోపలికి వెళ్ళాలండి. ఇక్కడైతే సినిమా షూటింగ్, ఫోటో షూటింగ్ కూడా తీస్తారంట. పొల్లూరు జలపాతాలు అందాలు చాలా అందంగా ఉంటాయండి. అందుకేనేమో ఇక్కడ సినిమా పుష్ప సినిమా కూడా తీశారంటండి. ఇక్కడ అది ఒక పాట ఉంటుంది కదా, పుష్పరాజ్ తగ్గేదే లేదు అని పాట. దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరికింది పీక అని ఆ పాట కూడా ఈ వ్యూలోనే తీశారని అంటున్నారండి. నేనైతే చూడలేదు, కానీ వ్యూ అయితే చాలా బాగుంది. అడవి, దట్టమైన అడవిలాగా చెట్లు అవన్నీ ఇలా ఉన్నాయి కదా, అందుకని ఆ సినిమా ఇక్కడ తీశారేమో అని అనుకుంటున్నాను. చాలా బాగున్నాయి కదా ఈ చెట్లు, అసలు ఆ వాతావరణం, ఆ చల్లని వాతావరణం, ఆ పచ్చిక, ఆ కిందంత మట్టి రోడ్లు చూడండి. 4 ఫ్రెండ్స్ హెమీలాగా నడుచుకుంటూ వస్తున్నారు. భలే ఎంజాయ్ చేస్తున్నారులే. అబ్బా, కిరణ్, నాగబాబు, నరేంద్ర, కార్తీక్ చూడండి, అది 4 ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారండి. నడుచుకుంటూ వెళ్తున్నారు ఆ జలపాతాల దగ్గరికి. ఇక్కడంతా మట్టి, ఇట్లా రాళ్ళు పైకి లేసి ఉన్నాయి కదా. వర్షాకాలంలో ఆ జలపాతాలు ఫుల్గా వచ్చినప్పుడు ఇక్కడ దాకా వాటర్ వస్తాయంటండి. ఇక్కడ పక్కనే చెత్త డబ్బా కూడా పెట్టారు చూడండి. మనం చేయకూడని పనులు ఏంటంటే ఈ పర్యావరణాన్ని రక్షించాలి, కలుషితం చేయకూడదు. చెత్త డబ్బాలోనే చెత్త వేయాలి. ఈ తీసుకెళ్లిన వాటర్ బాటిళ్ళు, తినే స్నాక్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి మొత్తం కూడా మనం ఆ చెత్త డబ్బాలో వేయాలన్నమాట. అప్పుడే కలుషితం కాదు. ఇక్కడున్న జంతువులు ఏవైనా ఉంటాయి కదా, అవి తిని వాటికి హార్మ్ఫుల్ కాదనమాట. చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో. ఆ వాటర్ వచ్చి మట్టంతా వెళ్ళిపోయి ఆ రాళ్ళు అలా పైకి వచ్చినాయంట. ఆ పెద్ద పెద్ద వృక్షాలకు కూడా ఏర్లు కొంచెం కొంచెంగా పైకి వచ్చి కనపడుతున్నాయి కదా ఇక్కడ. ఇదిగోండి చెత్త డబ్బా చూపిస్తున్నాను కదా, అక్కడ కూడా ఒక డబ్బా ఉండింది. అట్లా ఉన్న చోట వేయండి మీరు. పిల్లలు చూడండి, పిల్లలు కామెడీలు, జోక్స్, వాళ్ళు చాలా ఎంజాయ్మెంట్, ఆనందంగా ఉన్నారు. వాళ్ళ మొహాల్లోనే తెలిసిపోతుంది నాకు ఆనందం. వచ్చేసారు దగ్గరికి, ఆ జలపాతాల దగ్గరికి వచ్చేసారు. అసలు అడవి చూడండి ఎంత దట్టంగా, వృక్షాలు, గుండ్రాళ్ళు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. రాళ్ళు ఉన్నాయి కదా. చాలా బాగుంది. ఇలాంటి పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలండి. ఎందుకంటే కలుషితం చేయకూడదు. ఆ వాటర్ చూడండి, అబ్బా ఎంత బాగున్నాయో. నడుచుకుంటూ వస్తున్నారు. కొంచెం కెమెరా షేక్ అవుతుంది. అబ్బా నీళ్ళు చూడండి, అసలు తేట తెల్లగా ఎంత క్లియర్గా ఉన్నాయో. వాటర్ అయితే అసలు మినరల్ వాటర్ లాగానే చల్లగా ఉన్నాయంట, క్లీన్గా కూడా ఉన్నాయి. ఈ చిన్న రాళ్ళు, అవి ఇసుక కూడా పైకి కనపడతా చాలా క్లియర్గా కనపడుతున్నాయి చూడండి. స్టోన్స్, నీళ్ళు అయితే బాగున్నాయి ఫ్రెష్గా. ఈ జలపాతాల దగ్గర చేయకూడని పనులు ఏంటంటే అండి, ఆ తాడులా కట్టున్నారు కదా, ఆ తాడుకు అటువైపుగా వెళ్ళకూడదంట. అది డేంజర్ ప్లేస్ అంట. ఆ డేంజర్ ప్లేస్లోకి వెళ్ళకూడదు. మన ప్రాణానికి హాని కలిగించుకోవద్దండి.
మనం ఎంజాయ్మెంట్ ఎంతవరకు అంతవరకే చేసుకొని హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రావాలి. పిల్లలు ఎవరైనా ఏమవుతుందిలే అని తొందరపడి అలాగా వెళ్ళొద్దండి అటువైపుకి. ఎంతవరకు పరిమితిలోనే ఉండాలి. చాలా బాగున్నాయి కదా వాటర్ అయితే ఫ్రెష్గా. కొందరు స్నానాలు కూడా చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది అండి వాటర్. ఈ సమ్మర్ టైంలో వెళ్తే ఇంకా అసలు ఆ వాటర్లోనే దిగి పిల్లలు రాను కూడా రాదు. చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి వీలుగా ఉంది. ఇక్కడ లోతు తక్కువగా ఉంది కదా, బాగుంది. అటువైపు నుంచి చూడండి జలధారలు ఎలా వస్తున్నాయో. ఇవి పొల్లూరు జలపాతాలు. ఇంకా చూసారు వీళ్ళైతే ఏదో కాస్త అట్లా అట్లా దిగారు నీళ్ళల్లో. ఇంకా వేరే చోటుకి కూడా వెళ్ళాలి కదా ఇంకా అనేసి ఇప్పుడు రిచార్ట్స్కి వెళ్తారంటండి. రిచార్ట్స్లో కూడా ఎలా ఉంటుంది, రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అది కూడా మీకు చూపిస్తామండి. అవి ఆటోలు కూడా వచ్చినాయి చూసారు కదా, ఆటోలు. చిన్నడైతే ఇంకా నవ్వుకుంటూ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ బాగానే చేసాడు అనుకుంటున్నా నేను. నరేంద్ర బాగున్నాయి కదా కార్లు. ఇంకా కార్ దగ్గరికి వచ్చేసారండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్.